వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి మరో 200 కోట్లు నిర్వాసితులకు ప్రభుత్వం అందజేసింది. ప్రస్తుతం దీని మీద మనతో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. సార్ ఏంటి సార్ ఏం చెప్తారంటే గత ప్రభుత్వంలో ఎన్నో విమర్శలు చేస్తున్న పరిస్థితి వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు తాజాగా 200 కోట్లు విడుదల చేశారు. ఏం చెప్తారు? ఈవేళ ఈ యొక్క ప్రభుత్వానికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం ఎంత ముఖ్యమో ఇటువంటి భూములు ఆస్తులు కోల్పోతున్నటువంటి నిర్వాసితులు కూడా అంతే ముఖ్యం. అందుకే గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాల్లో నిర్వాసితులకి 900 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కూడా ఒక్క నయా పైసా ఇవ్వకుండా జాతికి అంకితం అంటూ దగా మోసం చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్ననే 318 కోట్ల రూపాయలు మొదటి విడతలు ఇచ్చాం. మళ్ళీ ఈరోజు 200 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకి ఇవ్వడం జరిగింది. అంటే 900 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు వాళ్ళు ఇవ్వలేకపోతే మనం 2 ఏళ్లలోనే ఇప్పటికే మనం చూశారు 518 కోట్ల రూపాయల వరకు ఈరోజు ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి బ్యాలెన్స్ కూడా ఆ నీళ్లు విడుదల చేసే ముందుగానే ఆ యొక్క నిర్వాసితులకు అందజేయమని చెప్పేసి కూడా సాధ్యమనేది అండి. ఎందుకంటే కొద్ది రోజుల్లో ప్రాజెక్టు ప్రారంభించబోతూ ఉన్నారు. నిర్వాసితులను ఎట్లా సర్టిఫై చేయాలి అంటే సాధ్యమా అని అంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక స్థితిని బట్టి సాధ్యం చాలా ఇబ్బంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టు మీద ప్రత్యేకమైన ఫోకస్. ఎందుకంటే ఆ రోజు 96లో ఆయన చేతుల మీదగానే అది పునాది రాయపడింది. 3 దశాబ్దాలు గడుస్తున్నా కూడా ప్రాజెక్టు పూర్తి అవ్వలేదనే ఆవేదన సీఎం గారిలో ఉంది. అందుకే ఈరోజు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఫస్ట్ ప్రయారిటీ ఇది క్లియర్ చేయమని చెప్పేసి కూడా ఆర్థిక శాఖకి అవకాశాలు ఇచ్చారు. ఖచ్చితంగా ఈరోజు అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేసి మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్లు ఇవ్వడమే కాకుండా కాలనీల్లో కూడా ఆల్రెడీ మౌలిక వసతులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాలనీలో ముఖ్యంగా మౌలిక వసతులకు సంబంధించి చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. దాన్ని చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మీరు విమర్శలు అంటే ఇప్పుడే మీరు ఇప్పుడు చెప్పిందంతా విన్నారు. మీరు 5 సంవత్సరాల గొడ్డల పార్టీ ఏం చేసిందో మాట చెప్పమానండి. కాలనీలో ఎక్కడైనా ఒక రూపాయి పెట్టారా? ఒక అర్బస్తా సిమెంట్ వేసారా? ఒక తట్ట కంకర వేసారా? కాలనీలో 7 కాలనీలో రూపాయి పని చేయాలా? పోనీ నిర్వాసితులు 900 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి ఉన్నవాడికి మాట్లాడే అర్హతే లేదు. ఇది మొత్తంగా మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తా ఉన్నారు. అయితే వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం నిర్వాసితులను మోసం చేసింది, నమ్మించి మోసం చేసింది. ఆ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి 900 కోట్లు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇచ్చి నిర్వాసితులకు నష్టపరిహారం అందిస్తాం, ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లోనే ప్రాజెక్టును ప్రారంభించి నీరు వదులుతామని చెప్పి మంత్రి నిమ్మనాయుడు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానితో మనీ RTV అమరావతి నుంచి.